ఎందుకు? దాసరాం గారు, నేను రవి వెళ్ళా అండి. నాలో ప్రశ్న, చాలా మంది సోషల్ మీడియాలో మీరే క్లారిటీ ఇవ్వాలి. ముద్రగడ పద్మనాభం గారు రెడ్డి కులంలోకి మారిపోయారు కదా, ఆయన ఇప్పుడు కాపు ఎలా అవుతారు అంటూ ఉన్నారు. మరి మారింది కులమా పేరా? పేరే కదా మార్చుకున్నారు. అట్లనా? మరి మొన్నటిదాకా కాపులు చేశాడా, రెడ్లు చేశాడా, భోగంలో చేశాడు ఆయన? మొన్నటిదాకా దీక్షలు ఉద్యమాలు ఎవరు చేశాడు ఆయన? కాపులకే కదా. కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? కడుపుకు అన్నం తిన్నారా, పెంట తింటున్నారా? ఆయన జీవితం దారపోసేది కాపులకే, రెడ్లకే, భోగంలకే, కమ్మలకే? ఎవరికి దారపోసాడు ఆయన జీవితాన్ని? కాపులకేగా. ఆయన జీవితాన్ని త్యాగం చేసింది ఈ కులం కోసం నిలబడింది అని గౌరవించి సావండి. నీ అమ్మ ప్రతిదాన్ని రాజకీయం చేయబాకండి, ప్రతిదాన్ని రాజకీయం చేయబాకండి. కాపులు ఎంత దిగజారిపోయారని నేను అనుకోలా. కాపు కులంలో ఇంత ఎదవలు ఉన్నారు, ఇంత దిగజారిపోతారని అనుకోలేదు. కాపు కులస్తులు మాట్లాడుతున్నారా, లేదా టీడీపీ వాళ్ళు వెనకాల నుండి వేరే మాట్లాడిస్తున్నారో నాకు అర్థం కావట్లా. అంటే కేవలం కాపులే ప్రస్తావిస్తున్నారు, లేదంటే దీని వెనక రాజకీయం ఉందా, లేదంటే ఒక ప్రొవోకింగ్ గా కొన్ని పార్టీల వ్యూహం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. కులంలో ఒక బలమైన పర్సనాలిటీ మా జనసేన వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి కాపు కులంలో ఉన్న బలమైన నాయకత్వాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు. హరిరామ్ జోగయ్య జనసేన పార్టీకి తన వయసు సహకరించకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా పూర్తిగా నిలబడి పనిచేశాడు. 40 సీట్లు తీసుకోండియా, మరి 20 సీట్లు కరెక్ట్ కాదు, 40 అన్నది తీసుకోండి, 40 నుంచి 50 ఉండాలయా పార్టీ బలోపేతం అవ్వాలంటే భ్రష్టు పట్టించారు హరిరామ్ జోగయ్య అందరూ కలిసి. నిజమా కదా? నేను ఎంపీ టికెట్ అడిగాడా, ఎమ్మెల్యే టికెట్ అడిగాడా, మంత్రి అడిగాడా, డబ్బు అడిగాడా మిమ్మల్ని? మీ పార్టీ సపోర్ట్ ఉన్నాడు కాబట్టి 40-50 సీట్లు తీసుకోమన్నాడు. దానికి భ్రష్టు పట్టిస్తారు హరిరామ్ జోగయ్యని. ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అందరూ కలిసి. పార్టీ జాతి కోసం పనిచేసిన మనిషిని అదేమంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా పనిచేశారంటారు. ఆయన మొన్న ఎలక్షన్ ముందు జనసేన పార్టీ బేషరతుకు వస్తారని చెప్పలే ఆయన. జనసేన పార్టీ ప్రతినిధులు వచ్చారండి ఆయన ఇంటికి. అవును సార్. బన్నీవాసు కూడా వచ్చాడు. బన్నీవాసు ఎందుకు వచ్చాడు వాళ్ళ ఇంటికి? ఏం పని? బన్నీవాసు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ చెప్తేనే వింటాడు, ఎవరు మాట వినడు. ఎందుకు వచ్చాడు బన్నీవాసు వాళ్ళ ఇంటికి? ఆయన బీజేపీ పార్టీ అధిష్టానం సోమవీర్రాజు గారి మిగతా పెద్దల చేత బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు ఆయన్ని. ఒక పక్కన వైసీపీ పార్టీ వాళ్ళు రాజ్యసభ ఇస్తాం నెక్స్ట్ ప్రభుత్వం వస్తే, లేకపోతే ఈ ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తాంటే ఒక ఎంపీ ఇచ్చి 50 కోట్ల ఖర్చుకు డబ్బు ఇస్తామని అన్నారు. ఆ టైంలో జనసేన పార్టీ ప్రతినిధులు ఆయన ఇంటికి వచ్చి జనసేన పార్టీకి ఆహ్వానిస్తే ఏ పదవులు ఆశించుకుంటే బేషరతుగా వస్తారని చెప్పిన మనిషి ఆయన. మళ్ళీ వెళ్ళి పార్టీ పెద్దలతో మాట్లాడుకుని వస్తామని చెప్పి వచ్చి రోజు పోయి మళ్ళీ రాలా, తిరిగి రాలా. అదే ఆయన అవమానపరిచినట్టు కాదు. అవును, ఇది సాక్ష్యాలతో సహా చెప్పిస్తా. ఆ రోజు మధ్యలో ఉన్న మనుషులు చేత వారం 10 రోజులు వెయిట్ చేశాడండి ఆయన. అవును, లేక రాలేదని చెప్పని లేక కూడా రాశారు కదా, ప్రస్తావించారు కదా వెయిట్ చేశానని. అదేంటి కడుపుకి అన్నం తింటున్నా పశువులే, మనుషులా పశువులా? ఆయన జనసేన పార్టీకి బేషరతుగా వైసీపీ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తాను, 50 కోట్లు ఖర్చుకి ఇస్తామని చెప్పినా కాదని, నేషనల్ పార్టీ బీజేపీ పెద్దలు పిలిచినా కాదని, మీరెవరో రాయబారం బన్నీవాసు ఎవరో ఇంటికి రాయబారం వచ్చి ఆయన పిలిస్తే ఏ పదవులు ఆశించుకుంటూ బేషరతుగా జనసేన పార్టీ మద్దతుకు వస్తాన మనిషిని మళ్ళీ వచ్చి మీకు అన్ని విషయాలు చెప్తామని మాట్లాడుకొని వచ్చి మీరు ఎప్పుడు చేరాలేడు మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోయి అడ్రస్ కూడా లేకపోతే వాళ్ళు ఆయన చెప్పిన వారం 10 రోజులు వెయిట్ చేసి అవమాన భారంతో ఆయన వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు. వైసీపీ పార్టీలో తెలుతూ ఏం అడగలే, మళ్ళీ వాళ్ళు ఇస్తాను ఎంపీని కూడా అడగలే. ఇంకా ఆయన ఏం వద్దండి నా మద్దతు నేను ఇస్తానంటే అవమానంగా ఫీల్ అయ్యాడు. అది బయటికి చెప్పరా మీరు? ఇంట్లో కూర్చుని బయటికి లాగి భ్రష్టు పట్టించి రెచ్చగొట్టి అవమానం చేసి ఆయన పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం చేసింది మధ్యలో ఉన్న మనుషులు ఎవరో వాళ్ళు అడగండి. ఆయనకి ఏ సంబంధం లేకుండా ఇంట్లో కూర్చున్న వ్యక్తిని పార్టీలో రమ్మని చెప్పి మళ్ళీ ఆయన తీసుకెళ్లకుండా మాట్లాడకుండా ఆయన అవమానం చేసి ఏ సంబంధం పవన్ కళ్యాణ్ తో గొడవ లేదు ఆయనకి. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో అకారణమైన గొడవ దేశం వచ్చినట్టు చేసింది ఎవరు? అదేదో మీరు కనుక్కొని నా కొడుకులు తిట్టుకోండి పోయి, ఆయన తిట్టుకోండి పోయి. పద్మనాభం తిడతారండి, ఆయనకేం సంబంధం? ఆయన నిజాయితీగా ఆయన ఏ రోజు సరే లాభం మాట బయటకు మాట చెప్పలా, నిజాయితీగానే ఉన్నాడు. ఉన్నంతవరకు పనిచేశాడు, జాతికి పనిచేశాడు. ఆయన ఓపిక ఉన్నంతకాలం క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నా కూడా ఎవరు ఎక్కడికి పిలిచినా ఏ కార్యక్రమం పిలిచినా వెళ్ళి కొంచెం కలిసి వచ్చేవాడు ఆయన. జీవితం అంతా ధారపోసిన వ్యక్తి 50 ఏళ్ల రాజకీయ జీవితం చూశాడు.
అవును సార్. కేవలం కులానికి పనిచేయడం వల్ల రాజకీయ భవిష్యత్తు అంతా నాశనం అయిపోయింది. ఉమ్, ఎవరన్నా రాజకీయాల్లో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కులాన్ని భుజానేసుకుంటాడండి? అవును. భారతదేశంలో నేసుకోమని భుజానేసుకుంటే కులాన్ని ఆయన భుజానేసుకున్నాడు. మన రాజకీయ జీవితం పోద్దన్నా కూడా Right. ఈ రోజు కాపులు ఈ ఫలాలు అనుభవిస్తున్నారంటే Sir. పద్మనాభం గారు, మీరే వెంకట్రావు గారు, పిల్ల వెంకటేశ్వర గారు వాళ్ళ యొక్క త్యాగం, ఉమ్, ఎదురు అవసరాలకు వాడు దిగి మీ ఇష్టం కోతలకు వస్తారా? రైట్ సార్. సోషల్ మీడియా చేతిలో ఉందని చెప్పని పిచ్చుకోవడం చేతిలో ఉందని పిచ్చి కోతలకు వస్తాడు. ఎవరు పడతాడు? రాము గారు. పెద్ద చిన్న లేకుండా. రైట్ అండి. రేపొద్దు వీళ్ళ బతుకులంటే రేపొద్దు నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు అట్టగే చెప్తారు వీళ్ళు కూడా. రైట్ రైట్. ఊ అంటే వైసీపీకి అమ్ముడు పోయారు, ఊ అంటే వాడి ప్యాకేజ్ అమ్ముడు పోయారు. ఇదే కులాన్ని పనిచేస్తుంది వచ్చే గౌరవం ఇదే చివరికి, తప్పు కదా? రైట్ సార్. రైట్ అండి. వాళ్ళ కుటుంబ విషయాలు మాట్లాడతారు. మీ ఆవేదన- కులాన్ని పనిచేసిన పద్మనాభం గారు మీ గౌరవం లేకుండా ఆయన కూతురు మీ ప్రేమ ఎందుకు మీకు? అవునండి. ఆయన కుటుంబ విషయాలు మీకెందుకండి? అవును అవునండి. అవును. దాసరామ్ గారు, మీ ఆవేదన అర్థమవుతోంది. మీకు చాలా థ్యాంక్ యూ రాము గారు పర్ఫెక్ట్ గా చెప్పారు. అసలు అంటే ఎంత ఘోరంగా ఇంకా ట్రోల్స్ చేసి అది వాళ్ళ కుటుంబ వ్యవహారం.